స్మార్ట్ కనబడుతున్నావు. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జల్సీగా ఉందిరా. ఒలింపిక్స్ లో మగవాళ్ళ అందాల పోటీలు పెడితే ఇండియా గోల్డ్ మెడల్ కొడతాను రా. ఘాటీ స్టార్ట్స్. సాయిరామ్ సాయిరామ్ అనియా స్లోగా వెళ్ళండి అనియా. ఏదో తేడాగా ఉందేంటి? వద్దంటే ఏములాడపోతాను అంటడే, పోరగాడి గుండు ఆడకిస్తానంటడే. రాంగ అస్సలాం వాలేకుమ్ ఎవ్రీవన్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ క్రేవింగ్ పిల్ల. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. తమ్ముళ్ళని చూసి మీకు అర్థమే ఉంటుంది ఈరోజు వ్లాగ్ ఏంటి అని చెప్పి. ఫుల్గా అయితే నరకానికి స్పెల్లింగ్ అయితే రాశానండి. ఫుల్ ఎంజాయ్ చేశాను. అంతకు మించి నరకానికి స్పెల్లింగ్ కూడా రాశాను. బికాజ్ మన కార్ జర్నీ పడదు, అది కూడా ఘాటీ రోడ్లో వెళ్ళాను. చాలా శంకలు గుద్దుకొని మరి వెళ్ళాను. తీరిపోయింది. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఫుల్ ఫన్ ఉంటుంది. చూడండి లాస్ట్ వరకు. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ అబ్బా మీరు కూడా నా ఫ్యామిలీ అయిపోండి, ఓకేనా? అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరు కూడా వచ్చేయండి నాతో. మనకి కార్ ఫోబియా ఉంది, సో కొన్ని వెపన్స్ అయితే పట్టుకున్నాం. అండ్ ఇక్కడైతే మేము స్టార్ట్ అయిపోతున్నాము. మేము 3 ఫ్యామిలీస్ వెళ్ళామండి. మనోజ్ అనే వాళ్ళు, చరణ్ అనే వాళ్ళు అండ్ మేము. అండ్ మా మమ్మీ డాడీ ఏమొచ్చి ఎన్ఐడి నుంచి స్టార్ట్ అవుతారు. లైక్ ఒక 8 మెంబర్స్ అడల్ట్స్ అండ్ 5 మెంబర్స్ చిల్డ్రన్స్. అండ్ చలో నేనైతే ఇంకా రెడీగా ఉన్నాను. నాకు కార్ చూస్తేనే భయంగా ఉంది. అయాన్ అండ్ వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా, చరణ్ వాళ్ళతో వచ్చాడు. నేను మనోజ్ అనే వాళ్ళ కార్లో వెళ్ళాము. నరకంలోకి నా అడుగైతే పెట్టానండి. సో అలాగే ఉంది ఫీలింగ్. హారిక ప్రెజర్ వల్ల నేను కార్లో వచ్చాను, లేదా ట్రైన్లో వెళ్ళిపోదామంటే తనే కార్లో వెళ్ళిపోదాం పద అని చెప్పి అన్నది. సో ఎంజాయ్ చేద్దాం కార్లో అన్నది. ఎంజాయ్ చేశాను, బాగా చేశాను. చూడండి వీడియో చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్నాక్స్ తెచ్చుకున్నారా? ఎస్. తిరిగారు అనుకోండి. చెప్పండి మీ అదే మేము మా గురించి వెయిట్ చేశారా ఏంటి చెప్పండి. ఓకే అన్నయ్య పార్లర్కి వెళ్ళారు, సో ఫేషియల్కి లేట్ అయిపోయింది, అందుకే లేట్ అయిపోయింది. మీరే మా మనోజ్ అన్నయ్య పార్లర్కి వెళ్ళి లేట్ చేసేసారు. సింపుల్ మ్యాన్. ఆ స్టెప్ వేయించేస్తాను మీతోటి, మా భాషా గారితో, మా డాడీ తోటి. మేము హీరోయిన్స్. చరణని వేస్తారా? అయితే ఇంకేమి 4. అవునా? 4. అదే 4. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. నేను అరకు ఎప్పుడు వెళ్ళాను తెలుసా? 2023లో ఫస్ట్. అంటే చిన్నప్పటి నుంచి 2 years బ్యాక్ వెళ్ళాను. నాకు అరకు ఫస్ట్ టైం 2023. మళ్ళీ ఇప్పుడు పెందుర్తి వచ్చాము మా డాడీ మమ్మీని పికప్ చేసుకోవడానికి. అరకు వెళ్ళి అమ్ముకుంటాం ఇవి చూడాలి, స్వీట్ చూడాలి తీసుకున్నామన్నా. అమ్మగారు చెప్పండి. అమ్మగారు చెప్పండి. పని చేసేస్తారా మీరు? పెళ్ళెందుకు చేసుకున్నా? చెప్పాను కదరా, కొన్ని జాతకాలు అలాగే తగలాడతాయి. మరి ఇచ్చేసే బాబు. దేవుడా వామిటింగ్ అవ్వకూడదు అరకు వెళ్ళినంత వరకు. ఇది ఒట్టి ట్రయల్ రేనమ్మా, మెయిన్ పిక్చర్ నువ్వు ఇంకా చూడలేదు. చూసావు అదిరిపోతావు. గాడ్ అయితే చాలా గట్టిగా బ్లెస్ చేశారండి. అన్న వెంటనే అన్నానో లేదో తలుచుకున్నాను లేదో వామిటింగ్ అయితే అయిపోయింది, గట్టిగా అయింది వామిటింగ్. బాబోయ్, మార్నింగ్ తిన్న కొంచెం టిఫిన్ కూడా బయటకు అయితే తన్నుకొని వచ్చేసింది సునామీలాగా. నరకం స్టార్ట్ ఇంకా. అండ్ వామిట్ ట్యాబ్లెట్ కూడా వేసుకున్నాను, అది కూడా సపోర్ట్ చేయలేదు. అండ్ ఘాటీ కూడా ఇంకా ఎక్కలేదు, ఇంకా సినిమా ఉంది చాలా. అండ్ వామిటింగ్ కాలుకి కూడా అయిపోయింది. వాటర్ ఏమొచ్చి వేరే కార్లో ఉండిపోయింది. ఆ సోడాతో కాలు కడుక్కుంటున్నాను. అలా ఉంది మన పొజిషన్, మరి ఏం చేయలేం. అండ్ నెక్స్ట్ కొంచెం బ్రేక్ ఇవ్వడానికి కొంచెం ముందైతే ఆగాము.
ఫైజన్ కూడా ఏడ్ చేస్తున్నాడు. ఇంకా నేను కూడా కొంచెం రిలాక్స్ అవ్వచ్చు అని చెప్పి కొంచెం ముందుకు అలాగా ఆగాము మేము. అండ్ ఆఫ్టర్నూన్ అయిపోయింది. సో లంచ్ తినాలని చెప్పి మేమైతే కొత్త వలస దగ్గర ముంతాజ్ హోటల్ మీకు ఐడియా ఉందండి, అక్కడికైతే మరి ఎగ్గేసుకొని వెళ్ళాము. వర్స్ట్ ఫుడ్ అండి, ఏం బాగాలేదు. ఆ ఒక బ్రాండ్ నేమ్ పెట్టుకున్నారు కానీ ఏది అసలు ముందు అలా ఉండేది. ముంతాజ్ అంటే ఒక బ్రాండ్ సెట్ చేసింది కానీ నిజంగా లిటరల్లీ చిచ్చి అనిపించింది. అస్సలు ఏం బాగాలేదు టేస్ట్. ముంతాజ్ ముంతాజ్ అని చెప్పి తెగ వెళ్ళాను అందరం. అప్పటికే అన్నారు వామిటింగ్ అయిపోతుంది, ఏం తినద్దు అంటే, అమ్మ ముంతాజ్ బిర్యానీ తినాలి, తప్పకుండా తినాలి అని చెప్పి తిన్నాను. చిచ్చి తినకపోతే బాగున్నా అనిపించింది. అలా ఉంది. దాంతోపాటు ఫుల్ క్రౌడ్ అక్కడ చూడండి ఎంత క్రౌడ్, ఏం బాగాలేదు. మినిమం ఒక్క ఐటెం బాగుందన్న కూడా లేదు, అలా ఉంది. చెప్పడం మర్చిపోయాను, 2 బాగున్నాయి, 2 ఐటమ్స్. ఒకటి వాటర్ బాటిల్, నెక్స్ట్ కర్డ్ అయితే బాగుంది. అండ్ నెక్స్ట్ ఇంకా ఫుడ్ అయితే వెయిటింగ్ ఫుడ్ కోసం. ముంతాజ్ బిర్యానీ బాగుంటుంది, కర్రీ బాగుంటుంది, అది ఇదని ఎక్స్పెక్ట్ చేసాం, బట్ ఏం బాలే. వెజ్ అండ్ నాన్ వెజ్ 2 ట్రై చేసాం, 2 కూడా ఫస్ట్గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే రిసీవింగ్ అయితే అస్సలు బాగాలేదండి. ప్లీజ్ మై డియర్ సబ్స్క్రైబర్స్ చూసుకొని వెళ్ళండి, నచ్చితే వెళ్ళండి. నా రివ్యూ అయితే వేస్ట్ అని చెప్తున్నా. అండ్ నేను ఎంతో ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాను, అస్సలు బాగాలేదు. అండ్ హారిక వెజ్ తీసుకుంది, ఏమేమి ఐటమ్ ఇచ్చారో చూపిస్తుంది చూడండి. పెరుగు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పచ్చడి. అదే పచ్చడి బాగాలేదా? ఎలాగా బాగా? నెక్స్ట్ వచ్చేసి పులిహార. ఓకే నెక్స్ట్ వచ్చేసి మజ్జిగ. ఓకే నెక్స్ట్ వచ్చేసి స్వీటా? అప్పికాయ ఫ్రై, వంకాయ కర్రీ, వంకాయ కర్రీ, పొడి, కందిపొడి, పప్పు, రసం, సాంబార్. ఏయో చెప్పరా, రివ్యూ చెప్పరా. అంటే అనుకుంటారు అనవసరంగా ఎలా ఎలా ఓకే. అండ్ మేము లంచ్ చేసేసాము, ఇంకా స్టార్ట్ అయిపోయాము. కొత్త వలస క్రాస్ అయ్యాము అంతే, ఇంకా ఘాటి స్టార్ట్ అవ్వలేదు. ఇంకా నాకైతే మైండ్ అంతా డైవర్ట్ చేసుకుంటున్నాను, ప్లీజ్ నాకు వామిటింగ్ అవ్వకూడదు అని చెప్పి. అప్పటికి వామిట్ టాబ్లెట్ వేశాను. ఇంకా నేను స్పెట్స్ పెట్టుకొని ఇంకా వైబ్ చిల్ అవుదాము, మొత్తం డైవర్ట్ అవుదామని చెప్పి ఏదో పిచ్చి పిచ్చిగా అయితే చేశాను. ఆఫ్టర్ లంచ్ తర్వాత ఎలా ఉంటుందో తెలీదు. పోస్ట్ లంచ్ ఇప్పుడు ఒక వైబ్ లో ఉన్నాను సార్, మళ్ళీ ఎలా మాత్రం తెలియదు. చూడండి ఫ్రెండ్స్, మా మమ్మీ నా అందాన్ని పాడు చేస్తారు. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న చూడు కొరియన్, అసలు ఫేస్ అంతా మారిపోయింది. అసలుకే నేపథ్యంలో ఉంటాను, ఇంకా మా మమ్మీ చింతం చేస్తాను. ఇప్పుడు స్టార్ట్ అండి, సినిమా అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నాకు ఘాటి అయితే స్టార్ట్ అవ్వబోతుంది. ఇలా ఉన్నదాన్ని పేషెంట్ అయితే అయిపోయాను. తిన్నదంతా ఇంకా చెప్పొద్దు, నరకం. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక టెంపుల్ వచ్చిందండి. ఘాటీకి వెళ్ళే ముందు ఈ టెంపుల్కి ప్రేయర్ చేసుకొని వెళ్తారంట. సో అక్కడికి వెళ్ళి దండం పెట్టుకొని సేఫ్గా వెళ్ళి రావాలని చెప్పి, అంటే నాకు హారిక చెప్పింది, అక్కడికి వెళ్ళి సేఫ్గా రావాలి అని చెప్పి దండం పెట్టుకొని ఘాటి అయితే స్టార్ట్ అవుతారంట. అండ్ మేమైతే నేను కార్లో ఉన్నాను, సో బాబుని పట్టుకొని హారిక రిమైనింగ్ అందరు వెళ్ళి ప్రేయర్ చేసుకొని వచ్చారు. ఇప్పుడు సినిమా అయితే స్టార్ట్ అవ్వబోతుంది, బికాస్ ఘాటి స్టార్ట్ అవుతుంది. ఎలా ఎక్స్ప్రెస్ కూలింగ్ ఆన్. ఎక్స్ప్రెస్ కూలింగ్. అరే నువ్వేంట్రా, చాలా చల్లగా ఉంది. ఇది ఇప్పుడు ఇది దీన్ని స్లో అంటారు. ఆకలి ఇట్లేదా, దానికి మందులే లేవు, మళ్ళీ తినడం తప్ప. రాత్రికి చిన్న టానిక్ వేస్తే ఆకలి వస్తుంది. ఎస్
మా వైజాగ్ లో ఎక్కడ అసలు దొరకలేదు ఆ మెడిసిన్. మరి ఏంటో మరి అక్కడనే స్టార్ట్ చేశారు మెడిసిన్ గురించి. ఒక్క మెడికల్ స్టోర్ లో కూడా లేదు అది. మేబీ ఎక్స్పెక్ట్ చేద్దాం. మెడికల్ స్టోర్ లోనే సోను సైజీ ఎలా ఉంది? ఇక్కడ ఫేస్ ఎక్స్ప్రెషన్ ఇచ్చి అప్పుడు చల్లగా ఉంది అన్నది. దువ్వేసుకుందాం, తల దువ్వేసుకుందాం. చూసారా ఘాటి ఎలా ఉందో? ఈ వీడియో తీస్తున్నప్పుడు కూడా కళ్ళు అయితే తిరిగాయి నాకు. సినిమా అయితే స్టార్ట్ అయిపోయింది. ఇది 2026 లో వచ్చాను నేను అరకుకి. 2020 అంటే ఘాటీలకి మైండ్ 2023లో చిన్న మెదడు చితికింది, పెద్ద మెదడు పగిలింది, టోటల్ గా బ్రెయిన్ దోబింది. 2023లో వచ్చాను అరకు. మళ్ళీ అదే నాకు అది వామిటింగ్ రాకుండా ఇచ్చారు, పిచ్చేయడానికి ఇచ్చారు నాకు అసలు. అదంటే సోను ఏం కలపలేదా? చూడండి కార్లో జర్నీ బాగానే ఉంటుంది. లిటరలీ నాకు పడదు కాబట్టి ఘాటీ రోడ్స్ కానీ, నార్మల్గా నాకు కారే పడదు. సో కానీ ఎక్స్పీరియన్స్ అయితే చేయాలి. బికాస్ ట్రైన్లో కొన్ని వ్యూ పాయింట్స్ మనం చూడలేము, కార్లో అన్నీ కవర్ చేయొచ్చు. లైక్ చాలా బాగుంది ఆ ఎక్స్పీరియన్స్ అయితే. అడ్వెంచరే అనుకోవచ్చు. ఫెవికాల్ అంటించుకుని వచ్చేస్తే బాగుంటుంది. ఎస్ ఫ్రెండ్, ఇది మా మమ్మీ టిప్ చెప్పారు. మీరు జర్నీ చేస్తున్నప్పుడు హెయిర్ అలా ఓడకూడదు కదా, హెయిర్ అలా ఎగరకూడదు అంటే ఫెవికిక్ పెట్టుకోండి. హారికకి నా పొజిషన్ అర్థమైపోయింది, అందుకే నన్ను డైవర్ట్ చేస్తుంది. చూడు నగిన వ్యూ పాయింట్స్ చూడు ఎంత బాగున్నాయి, ఎంత అందంగా ఉంది. ట్రైన్లో అయితే అవ్వగలదా చెప్పు, కార్లో చూడు ఎంత బాగుందని నన్ను డైవర్ట్ చేస్తుంది. నాకు మాత్రం రకరకాలుగా గందరగోళంగా ఉంది. లోపల మొత్తం అలికిడి మొత్తం కడుపులో అయితే తిప్పేస్తుంది. మళ్ళీ ఇక్కడైతే వామిటింగ్ అయిపోయింది, క్యాప్చర్ చేయలేకపోయాను. అది అన్నీ నించున్నారు కదా. తినదంతా బయటకు వచ్చేసింది. మరి వీడియో తీయలేకపోయాను. అది ఒక చాలా దారుణంగా ఉంది, చూడలేదు, అందుకే తీయలేదు. అండ్ ఇదండి నా స్టోరీ, నా వామిటింగ్ స్టోరీ, నా సఫరింగ్, నేను ఫేస్ చేసిన ప్రాబ్లం, కార్ జర్నీ. అండ్ మెయిన్గా ఒక పాయింట్ తమిళంలో చూసారు కదా, నాలా తప్పులు మీరు చేయొద్దని చెప్పాను కదా. అది ఏంటి అంటే ఫుడ్ మాత్రం అవాయిడ్ చేయండి, హెవీ ఫుడ్ తినద్దు. లిటరల్లీ నాలాంటి మూర్ఖులు ఉంటారు, వినరు. రివర్స్ మాట్లాడి వెళ్ళి బిర్యానీ తినొచ్చాను. సో మొత్తం కంప్లీట్గా నరకానికి స్పెల్లింగ్ రాశాను. మీరు మాత్రం లైట్ ఫుడ్ తీసుకోండి, ఓకేనా? కొన్ని పాటించండి. నాలా బిహేవ్ చేస్తే ఇక నేను సఫర్ అయ్యాను కదా, అలా సఫర్ అవ్వాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఇలాగా వ్యూ పాయింట్ చూస్తున్నాము. అప్పటికే కొంచెం చీకటి అయితే పడుతుంది, బికాస్ చలికాలం అండ్ వింటర్ కాబట్టి అక్కడ. అండ్ అరకు ఇంకా తొందరగా చీకటి పడిపోద్ది కదా. ఇంకా మేము అలాగా చూస్తున్నాము అక్కడ ఫొటోస్ తీసుకోవడానికి. మొత్తం ఖాళీ లేదు అక్కడ ఏమైనా. ఇప్పుడు ఎక్కడికి వచ్చాము మనం? వ్యూ పాయింట్ కి వచ్చాము. ట్రాన్స్లేటర్ మా గైడ్. ఇంకా దిగలేదు అనుకున్నా. కూర్చొని అదే తీసుకుందాం అయితే. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ టీ అండ్ కాఫీ అయితే తీసుకున్నాను. ఏదో పెద్ద సైంటిస్ట్ లాగా స్మెల్ చూసి మరి తీసుకుంటున్నాను. మన ఫేస్కి అంత వాల్యూ లేదు, ఏదో వీడియో గురించి కొంచెం ఓవర్ చేశాను అంతే, స్టైల్ కొట్టి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను కాఫీ అలాగా మనకి అరకంటే కాఫీ కదా, సో కాఫీ అయితే తీసుకున్నాను. అండ్ చాయ్, మసాలా చాయ్ పౌడర్, అది కూడా చాలా బాగుంది. నేను అవి రెండు తీసుకున్నాను.
అండ్ నెక్స్ట్ ఇక్కడ స్వీట్ కార్న్ తీసుకున్నాను. కొంచెం ఎందుకో పచ్చి పచ్చిగా అనిపించింది నాకైతే. అండ్ నేను అంటున్నాను చూడండి కొంచెం పచ్చిగా ఉంది కదా అని చెప్పి అందరికీ తినిపిస్తున్నాను. కొంచెం పచ్చిగా ఉంది అని, ఎందుకంటే తింటే కడుపు నొప్పి వస్తుంది కదా. సో కావ్య అయితే చూస్తుంది. నవ్య, సారీ నవ్య నీ పేరు కావ్య, నవ్య, ఎస్ కన్ఫ్యూజ్ అయ్యాను. తన పేరు నవ్య. ఓకే, మా డాడీని పదండి డాడీ ఫైట్ చేద్దాము, స్వీట్ కార్న్ బాగాలేదు కదా పదండి అడిగేద్దామని చెప్పి వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళాక నాకైతే అక్కడికి వెళ్ళిన వెంటనే వాళ్ళ ఇన్నోసెంట్ ఫేస్తో ఎక్స్ప్లెయిన్ చేశారు. అలా కాదు మేడం, ఇలా కాదు మేడం అని చెప్పి. ఇంకా నేను కన్విన్స్ అయిపోయాను. అలా అంటే నేను వాళ్ళు అంత నవ్వుతూ అంత ఇన్నోసెంట్గా మాట్లాడితే నాకు వచ్చే కోపం కూడా కన్విన్స్ అయిపోతాను ఆటోమేటిక్గా. వాళ్ళు ఏమైనా అటు ఇటుగా మాట్లాడితే మనకి బీపీ రేజ్ అయిపోద్ది కానీ. అండ్ ఇక్కడ కబాబ్ అయితే తీసుకున్నాము. లైక్ పచ్చి పచ్చిగా ఉన్నాయండి, మళ్ళీ కాల్చాము అంతగా. ఓకే, ఇంకేం చేస్తాం, కబాబులుగా చల్లగా ఉంది కదా, క్రేవింగ్ అయితే వచ్చేసింది. మళ్ళీ కాల్చుకొని మళ్ళీ అయితే వెళ్ళాను. లైక్ దాని మీద ఆరెంజ్ జ్యూస్ అయితే వేశారు. నేనైతే కొంచెం ఎక్కువ వేయండి అని చెప్పి వేయించుకున్నాను. ఓకే, నాదైతే బాగానే మళ్ళీ కాల్పించుకున్నాను కాబట్టి బాగుంది, కానీ కొంతమంది కాలేదంట. సో నేనైతే కబాబ్ ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాను. మమ్మీ అంటున్నారు నేను తిన్నాను అని చెప్పి. మా ముస్లిమ్స్కి కొంచెం సెంటిమెంట్ ఉంటాయి. లైక్ బయట చికెన్ అనేది హలాల్ చేసుకొని ఉంటేనే తింటాం మేము. సో మా మమ్మీకి డౌటు, నాకు డౌటే, బట్ అడిగాము అందరూ, ఎందుకంటే అంతమంది టూరిజమ్స్ వస్తారు కదా. సో అందరి గురించి అయితే కన్ఫర్మ్గా లైక్ హలాల్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మేమైతే వుడెన్ బ్రిడ్జ్కి అయితే వచ్చేసాము. ది ఫేమస్ వుడెన్ బ్రిడ్జ్. అప్పటికే టైం అయిపోతుంది, లేట్ అయిపోతుంది అని చెప్పారు. ఫాస్ట్గా వచ్చాము. లైక్ అప్పటికే చీకటి అయిపోయింది. అప్పటికి నేను లాస్ట్ ఇంకా క్లోజ్ చేశారు లోపలికి, ఇంకా పంపించొద్దు అని చెప్పి. అండ్ అలా చూసాము. ఎన్నో ఎక్స్పెక్ట్ చేశాను, ఎంతో అనుకున్నాను ఇక్కడ కొన్ని వీడియోస్ చేసేద్దాము, అది ఇది సారీ కూడా కడదాం అనుకున్నాను, కానీ అనుకున్నవన్నీ జరగవు కదా. ఇంకా మేమైతే అలా కొంతవరకు చూసుకున్నాము. అండ్ అక్కడ చెట్లు ఉన్నాయండి. ఏమేమి చెట్టు దాని పేరుతో సహా ఉన్నాయి. అంటే లైక్ మూలికలు అని చెప్పి, అండ్ మిరియాలు, చాలా ఉన్నాయి పేర్లు. చీకట్లో కొన్ని కనబడలేదు. సో అలాగా మా పిల్లలు, నేనేమనుకున్నానంటే ఇక్కడికి వచ్చి పిల్లలకి చూపిద్దాము, సో నాలెడ్జ్ పెరుగుతుంది కదా అని చెప్పి అనుకున్నాను. చాలా ఎక్స్పెక్ట్ చేశాను, అనుకున్నాను ప్లానింగ్. అండ్ ఇక్కడైతే నేను ఎలాగా తెలుసు కదా, మనమైతే ఆ ప్లేస్ని అసలు యూటిలైజ్ చేసుకోవాలి. సో ఇక్కడైతే మా డ్యాన్సింగ్ చూడండి, మా మనోజ్ అని డ్యాన్స్ మాత్రమే చూడండి. ఈ వీడియో అనేది షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేశాను. ఫన్గా ఉంటుంది, చాలా బాగుంటుంది, చూడండి. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే నేను కంప్లీట్గా చూపిస్తున్నాను, బట్ ఏం కనబడట్లేదు. ఇంకా అప్పటికే టైం అయిపోయింది, 5 అయింది, చీకటి అయితే అయిపోయింది. కొన్ని ఫొటోస్ అయితే తీసేసుకున్నాము. ఇంకా చలో పద స్టార్ట్ అయిపోదామని చెప్పి ఇంకా బయలుదేరిపోయాము. ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత స్వీట్ పొటాటో వేడివేడిగా ఉంది, క్లైమేట్ అయితే కూల్గా ఉంది కదా, సో అందుకే స్వీట్ పొటాటో తీసుకున్నాము. ఇంకా చలో ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోదాము రిసార్ట్కి. రాత్రి అయితే అయిపోయింది, టైం అయితే 5:30 మాత్రమే అయ్యింది. రాత్రి అవ్వలేదా, సారీ చీకటి అయిపోయింది ఫ్రెండ్స్. ఇది రాత్రి అవ్వలేదు, చీకటి అయిపోయింది, 5:30 అయింది. మై డియర్ బ్యూటిఫుల్ పీపుల్స్, ఇది ఓన్లీ పార్ట్ 1 మాత్రమే. అండ్ మేము రిసార్ట్కి వెళ్ళిన తర్వాత మా ఫన్, ఫుల్ ఎంటర్టైన్మెంట్, దాంతో పాటు షాకింగ్ న్యూస్ కూడా ఉంది. డిసప్పాయింట్ అయ్యాము, చాలా థింగ్స్ జరిగాయి. అవన్నీ మీకు పార్ట్ 2లో చూద్దురు. కానీ ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బిగ్ ట్విస్ట్ ఏంటి అంటే, మేమైతే రిసార్ట్కి దారి మర్చిపోయాం. చాలా ఈజీగా చెప్తున్నాను కదా ఇప్పుడు చెప్పేటప్పుడు, అక్కడ మాత్రం చెమటలు కారిపోయాయి. ఎందుకంటే రిసార్ట్ వాడు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. మేము వెళ్ళింది అడవిలా ఉంది, కంప్లీట్గా ఏది ఒక వెహికల్ కూడా కనబడలేదు. ఏదో కష్టాలు పడి రిసార్ట్కి అయితే వెళ్ళిపోయాం. ఏ రిసార్ట్కి వెళ్ళాం, కంప్లీట్ డీటెయిల్స్ ఫుల్గా మేము ఎలా ఎంజాయ్ చేసాము, ఎంటర్టైన్మెంట్, కామెడీ ఫుల్ అయితే పార్ట్ 2లో చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్.